మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫేక్ ప్రచారం చేస్తున్నారని, సెంటిమెంట్ పేరుతో 2 సార్లు అధికారంలోకి వచ్చి గడీల పాలనతో ప్రజలకు కన్నీరు మిగిల్చారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించి పీఠమెక్కాక మాయమాటలతో పాలించారని కేసీఆర్ పాలనపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ఉభయస్థం అన్నది ఎవరు సొంతం కాదు. అమ్మవారు దీవెనిస్తున్నట్టుగా ఆ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉందా లేదా. బతుకమ్మ అన్నది మన పండుగ. చాలా మంది తెలియదేమో బతుకమ్మ అనేది కవితమ్మ తెచ్చింది అనుకుంటున్నారేమో. మా తాతమ్మలు మా నాయనమ్మలు బతుకమ్మ ఆడిను. బతుకమ్మ ఎవరు సొంతం కాదు. తెలంగాణ తల్లి ఎవరు సొంతం కాదు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ తల్లి విగ్రహం తయారైంది. నేను ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి విమర్శిస్తున్న వ్యక్తిని అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు మీకు సోయేందుకు లేదు తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా పెట్టాలని? కాస్త మీరు అవాకులు చవాకులు మాట్లాడుతా ఉన్నారు. తెలంగాణ సంస్కృతి ఏమిటి? తెలంగాణ సంస్కృతి దొరలకి దొరసాన్లకి వ్యతిరేకంగా బడుగుల పాలన కావాలి, సంబంధ వర్గాల ఆకాంక్షల మీద తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ దొరల రాజ్యాన్ని పారదోలి మన కాంగ్రెస్ రాజ్యాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి పార్టీ? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటి? బీద ప్రజలు. బీద ప్రజల యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ తల్లి ఎవరి రూపంలో ఉంది? అచ్చు తెలంగాణ ఆడపడుచు రూపంలో ఉంది, ఒక తెలంగాణ తల్లి రూపంలో ఉంది. సరే, మీరెందుకు, నేను మళ్ళీ అడుగుతాను, మీరెందుకు 10 ఏళ్ళు మీకు ప్రగతి భవన్లు కట్టుకునేందుకు అవకాశాలు దొరికినాయి, కాళేశ్వరం ప్రాజెక్టుల మీరు సొంతంగా చేసుకోవడానికి అవకాశం దొరికింది, మీ ఇంట్లో మీరు ఉద్యోగాలు పెట్టుకోవడానికి అవకాశం దొరికింది, కానీ తెలంగాణ తల్లి మాత్రం మర్చిపోయారు. మీరు అధికారికంగా ఎందుకు పెట్టలే? మీరు ధ్యాస, సోయి, ప్రేమ ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం 10 ఏళ్ళు ఎందుకు మీరు పెట్టలేకపోయినారు? అభయస్థం అన్నది ఎవరు సొంతం కాదు. అమ్మవారు దీవెనిస్తున్నట్టుగా ఆ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉందా లేదా.